ఆశా వర్కర్స్ అందరికి కూడా కనీస వేతనము 26,000 ఇవ్వాలి, లేదా 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పని గత 2 సంవత్సరాలుగా అనేక రూపాలలో ధర్నాలు, సమ్మెలు, అట్లాగే ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు, మంత్రులకు వినతి పత్రాలు, చెలో హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం, ఇట్లా రకరకాల రూపాలలో ఆందోళన పోరాటాలు చేయడం జరిగింది. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఆశా వర్కర్స్ గుర్తిస్తాం, నెల నెల సక్రమంగా జీతాలు ఇస్తాం, పెండింగ్ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నెల నెల కూడా సరిగా జీతాలు ఇవ్వట్లేదు. అందుకని ప్రతి నెల 1వ తారీఖు రోజే వేతనాలు చెల్లించడంతో పాటు ఫిక్స్డ్ వేతనము 18,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి యాజిటేషన్ ప్రోగ్రాంలు, ఆందోళన ప్రోగ్రాంలో భాగంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కేబినెట్ మంత్రులకు అందరికి కూడా మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజు కర్లారి టౌన్ లోని కొండ ప్రభాకర్ సంబంధించిన క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వచ్చి కూడా ఈ మెమోరాండం ఇచ్చాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నెల నెల జీతాలు ఇవ్వాలి, అట్లాగే జీతాలు పెంచాలి, ఇతర బాధ్యతలు పెండింగ్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇవ్వాలి. అట్లాగే చట్టబద్ధమైన సౌకర్యాలు కూడా పిఎఫ్, ఈఎస్ఐ లాంటివి కూడా కల్పించాలని చెప్పి కూడా ప్రధానంగా సిఐటి డిమాండ్ చేస్తుంది. దీంతో పాటు గతం నుండి కూడా కేంద్ర ప్రభుత్వం అనేది తన వాటాగా చాలా నామమాత్రం ఇస్తుంది. కేవలం గతంలో 2,000 రూపాయలు మాత్రమే ఇస్తుంది. కానీ ఆ తర్వాత ఒక 1,500 పెంచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 1,500 వేస్తే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం 3,500 ఇస్తుంది. కానీ రాష్ట్రంలో మేము ఇప్పటికే 9,000 రూపాయలు ఇస్తున్నాం కాబట్టి ఆ పెరిగిన వేతనము యాజ్ గా మేము పెంచమన్న పద్ధతిలో ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో కొంత నామమాత్రంగా పెంచిందో అది మీరు మీ 9,000 కలుపుకోవడం కాదు, ఈ 9,000కు అదనంగా 1,500 కూడా కలిపి ఇవ్వాలని కూడా మేము క్రియేటివ్ గా డిమాండ్ చేస్తున్నాం. మిగతా అటు ఎన్నికల డ్యూటీలు చేసినాం, అట్లాగే డెఫినెట్లీ సర్వేలు చేసినాం. మరీ ముఖ్యంగా కర్నూలు జిల్లాను ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని కొత్త ప్రయోగాలన్నీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ లో ప్రయోగాత్మకంగా కర్నూలు జిల్లాలో చేపట్టారు. వాటన్నిటిని కూడా డబ్బులు చెల్లించలేదు.